అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కాపవరం పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మ్యాన్ కొందరికి ఖాతాల నుండి వారికి తెలియకుండా సొమ్మును తీసుకున్నాడు. పోస్ట్ ఆఫీస్ లో ఉపాధి హామీ, అమ్మఒడి పథకాల ద్వారా అకౌంట్ లో పడిన సొమ్ముని పోస్ట్ మ్యాన్ విడివిడిగా వారి ఖాతాల నుండి తీసుకున్న సంగతి ఖాతాదారులు మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు. మీడియా వారు ఖాతాదారులని వివరణ అడగగా ఉపాధి హామీ మరియు అమ్మఒడి పథకం ద్వారా పోస్ట్ ఆఫీస్ లో జమ అయిన సొమ్ములను విత్డ్రా చేసుకునేందుకు సంప్రదించగా ఖాతాలో 17,000 ఉండగా 10,000 తీసుకోవడానికి ఖాతాదారుని వేలిముద్ర తీసుకొని మొత్తం సొమ్ము పోస్ట్ మ్యాన్ తీసుకున్నాడు. ఇలా సుమారుగా 50,000 రూపాయల గోల్మాల్ జరిగింది. అయితే జరిగిన సంఘటనపై బాధితులు మీడియాకి తెలియపరచగా మీడియా ప్రతినిధులు అధికారులను వివరణ అడగగా పొంతనలేని సమాధానం చెప్పారు. అదే విధంగా సొమ్ములు గోల్మాల్ చేసి పోస్ట్ మ్యాన్ తరుణ్ని ఫోన్ లో వివరణ అడగగా ఖాతాదారుల ఖాతాలో సొమ్ములు తీసుకోవటం నిజమే అని నిజాన్ని ఒప్పుకున్నాడు. ఎంతో నమ్మకం అనుకునే పోస్ట్ ఆఫీస్ లోనే ఇలా మాయ జరిగితే ఇంకా తమ డబ్బులకి ఎక్కడ రక్షణ ఉంటుందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత వాళ్ళు అమ్మటం ఎంత వేసుకున్నాను పోస్ట్ ఆఫీస్ లో 15,000 అయితే 15,000కి 10,000 ఇచ్చాడు. 7,000 ఇవ్వలేదు. 17,000కి 7,000 ఇది ఇస్తాను అది పోయిస్తానని జరుపుకొచ్చాడు. ఇవ్వలేదు. మీ చేత తంబే చేసుకున్నాడా? తంబే చేసుకున్నాడు. 15,000కి 17,000కి తంబే చేసుకున్నాడు. అందులో తెలిసిందే. నా దగ్గర తెలిసింది. మీకు ఎలా తెలిసింది? అక్కడ చూసి చెప్పారు. ఎక్కడ చూసి చెప్పాడు. ఎక్కడ పోస్ట్ ఆఫీస్ లో వచ్చాడు ఇంకొక ఆయన. అలా ఆ పిల్ల అదే పోస్ట్ మీద చెల్ల చూసి అప్పుడు అందులో చెప్పాడు మాట. డబ్బులు ఎప్పుడు ఎంత తీసింది అందులో తెలిసిపోయిందంట. అందులో తెలిసిందంట. 23వ తారీఖున 22వ తారీఖున జరిగింది ఇది. ఇప్పుడు దాకా చూసుకోవద్దా అన్నాడు ఆయన. ఇదేంటండి మరి పిల్లడేమో అలాగే జరుపుకొచ్చాడండి. నెల అంతా అలాగే జరుపుకొచ్చాడు ఈ 15 రోజుల నుంచి. అడుగుతుంటే రోజు వెళ్ళిదండి. రోజు వెళ్ళినా డబ్బులు లేవండి, ఇలాగెత్తాను ఇదిగోండి రేపిస్తాను మాపిస్తాను అని జరుపుకొచ్చాం. లేకపోతే మీ వాళ్ళు ఎవరన్నా ఫోన్ పే అంటే చెప్పండి, ఫోన్ పే చేస్తానంటే మళ్ళీ నిర్మల కోడ దగ్గరికి వచ్చి ఆ పిల్ల ఫోన్ పే ఇప్పించాను. ఆ పిల్లకి వేయలేదు. రేపు ఏమి లేదు.